అవకాశం కేసీఆర్ గారు ముందు ఒకటే క్వశ్చన్ ఉండే, అయితే బీసీలకు 0% రిజర్వేషన్తో ఎన్నికలకు పోవాలి, లేదంటే 50%లో ఎస్సీలకు ఎస్టీలకు పోను మిగతా రిజర్వేషన్తో ఎన్నికలకు పోవాలి. ఎందుకంటే 50% దాటేటటువంటి పరిస్థితి ఆనాడు లేకుండే, ఏ ఒక్క కోర్టు తీర్పు లేకుండే, ఏ ఒక్క పార్లమెంట్ చట్టం లేకుండే. ఎప్పుడైతే తెలంగాణ సర్పంచ్ల ఎన్నికలు అయిపోయినాయో ఆ తర్వాత మోదీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్ పాస్ చేశారు కేంద్రంలో. చేస్తూ ఏం చెప్పారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% విల్ నాట్ అట్రాక్ట్ ద 50% లయబిలిటీ ఇన్ ఎనీ స్టేట్ అని చెప్పారు. దాంతో ఇవాళ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మనం 50% మించి రిజర్వేషన్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవకాశం బీసీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, బీసీల పట్ల కమిట్మెంట్ ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం ఏంటంటే 50% క్యాప్ పోయింది. మన రాష్ట్రంలో మనకెంత జనాభా ఉంటే అంత ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో 50% క్యాప్ ఎత్తేయడంతో పాటు ఇంకొక 3 అంశాలు చెప్తారు అప్పుడు ఇందిరా సహాని కేసులో కానీ అనేక అంశాల్లో. ఒకటి, బీసీల కులగణన జరగాలి, అది ఇప్పుడు జరిగింది, సరే తప్పుల తడక ఉందంటున్నాం కానీ జరిగింది. రెండవది, డెడికేటెడ్ కమిషన్ వేయాలి, అది జరిగింది. డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత బీసీల జనాభా దామాషా ప్రకారం బీసీల రిప్రజెంటేషన్ అంటే ప్రజాప్రతినిధుల్లో వాళ్ళ యొక్క భాగస్వామ్యం లేదు అనేటటువంటి అంశం ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇవన్నీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి. సో ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి మేలును బీసీలకు చేసేటటువంటి అవకాశం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది. వాళ్ళు బుద్ధి తెచ్చుకొని చేస్తే మంచిది, చేయకపోతే బీసీలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి.